ఈ హాస్టల్లో ఈ కట్టె పొంగలి, ఈ ఇడ్లీలు తినలేక ఏడుపొస్తుంది. సర్లే లేట్ అయిపోతుందని ఆఫీస్‌కి వెళ్ళిపోదామని వెళ్ళిపోతున్నాము. ఈ ఆటో అంకుల్ మాకు భలే దొరికారు. అంటే తక్కువ మనీకి అందరం కలిసి వెళ్ళిపోతున్నాము. ఆఫీస్‌కి వెళ్ళాలంటే అసలు ఫుల్ ట్రాఫిక్ ఉంటది. ఫైనల్లీ ఆఫీస్‌కి అయితే వచ్చేసాం. మా ఫ్రెండ్ అయితే అందరికీ ఫోన్‌పే చేసేసింది. మా మెంటర్స్ గురించి చెప్పాలంటే ఒక్క మాటలో అసలు వాళ్ళకి ఎంత ఓపిక ఉంటదో, అసలు ఏదైనా డౌట్ అడిగినా, ఏది అడిగినా అసలు ఎంత ఓపికగా చెప్తారో. నిజంగా మాకు అలాంటి మెంటర్స్ దొరకడం నిజంగా లక్కీ. ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేస్తారు. ఈవినింగ్ ఎక్కడికైనా వెళ్దామని నేను మా ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నాము. పీవీపీకి వెళ్దామని ప్లాన్ వేసాము. పీవీపీ హాస్టల్ కొంచెం దగ్గరే 1 కిలోమీటర్ ఉంటుంది. సరే నడుచుకుంటూ వెళ్దాం అనుకున్నాము. వ్యూ అయితే ఈవినింగ్ టైంలో విజయవాడలో సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. నడుస్తున్న కొద్దీ షాపింగ్ మాల్ చూడలేక బాబోయ్ అనిపిస్తుంది. ఫైనల్లీ పీవీపీకి రీచ్ అయిపోయాము. నేను మా ఫ్రెండ్ వెళ్తాంది, మా ఫ్రెండ్ వీడియో తీసింది. రోడ్ క్రాస్ చేయడం అనేది పెద్ద టాస్క్ నాకైతే. అసలు చాలా కష్టం, నాకు చాలా భయంగా ఉంటుంది ఏదన్నా వచ్చి గుద్దేసిద్దేమో అని సినిమాల్లో చూసినట్టు. సర్లే అని మా ఫ్రెండ్ చేయి పట్టుకొని పిలుచుకొని పోతుంది. చాలా అంటే చాలా భయపడతాను నేను రోడ్ క్రాస్ చేసేటప్పుడు. మొత్తానికైతే గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని మొత్తానికి పీవీపీకి వచ్చేసాము. ఇప్పుడు ఎంట్రీ ఎట్ సైడ్ మాకు అర్థం కాలేదు, కాసేపు అలా చూస్తున్నాము. సర్లే ఎటో ఒక సైడ్ వెళ్దామని చెప్పి ఎటో వెళ్ళాము. ఇట్స్ రైట్ సైడ్ నుంచే వెళ్ళాము. ఇక్కడ ఎంట్రన్స్ లో బ్యాగ్ అవి ఏమైనా ఉంటే సెక్యూరిటీ చెక్ చేసి పంపిస్తున్నారు. బ్యాగులు కూడా అక్కడే ఇప్పించుకుంటున్నారు. ఇంకా షాపింగ్ మొదలు పెడదాం అనుకున్నా. నేనైతే కాసేపు కూర్చో ప్లీజ్ అని చెప్పి కూర్చోబెట్టాను మా వాళ్ళని. ఇంకా స్టార్ట్ చేశారు. నేనైతే నగలు అసలు ఇయర్ రింగ్స్, ఆ కమ్మలు చూస్తూ సరిపోయింది. చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు కొనిచ్చే వాళ్ళు నిజంగా కొనుక్కునేదాన్ని. చాలా బాగున్నాయి అసలు, వావ్ అనిపించింది. సర్లే అని డ్రెస్సులు చూసేకి వెళ్ళాము. డ్రెస్సులు అయితే కాస్ట్ ఒక్కొక్కటి మాబోయ్, నార్మల్ టాపే 5,000 3,000. మా ఫ్రెండ్ చూడండి నోరు తెచ్చుకుంటే నోరు మూస్తుంది. అలా షాక్ అయ్యాను నేను. ఎక్సలేటర్ ఎక్కేటప్పుడు పిచ్చ కామెడీ, మేము రీల్ కూడా చేసాము చూడండి. అన్ని అసలు ఏమేమి ఉన్నాయి అంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అలా ఉంటుంది కదా, ప్రతి ఫ్లోర్ తిరిగేసి అసలు ఏమేమి ఉన్నాయి షాపింగ్ మాల్లో అని చెప్పి అన్నీ చూసేసాము. ఫైనల్లీ నేను మా ఫ్రెండ్ అయితే రీల్ చేసాము చూడండి మీరు ఖచ్చితంగా. ఫుల్ కామెడీ, అది ఎప్పుడుదో కానీ మేము ఇప్పుడు చేసాము. తర్వాత షాపింగ్ మాల్ అయిపోయాక నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాము అని ప్లాన్ వేసాము. ఇంకెక్కడికి వెళ్ళలేమని చెప్పి మా వాళ్ళు చెప్పారు. సర్లే అని చెప్పేసి నేను ఇంక రూమ్కి వెళ్ళిపోదాం అనుకున్నాను. కింద ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి అన్నట్టు నాకు నగలు పిచ్చి, బట్టలు పిచ్చి, అలా అన్నీ చూస్తూ ఉన్నాను. ఇయర్ రింగ్స్ కానీ అవన్నీ. సరే వెళ్ళిపోదామని చెప్పి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోయాం. ఇవి ఎక్కువగా రీల్స్లో చూస్తూ ఉంటాయి. ఈ ఫ్రూట్ టేస్ట్ చేద్దాం అనుకున్నా. ఎంత అని అడిగాను. కిలో 400 అనింది. గమ్మని వచ్చేసాను. 10 రూపీస్ ఇస్తాను, ఒక కాయ ఇస్తారా అన్నాను. వద్దులే అమ్మ కాయ తీసుకో అన్నారు. నేను బై మిస్టేక్ గింజ తినేసాను. చాలా అంటే చాలా చేదుగా ఉంది, వరస్ట్గా ఉంది అనుకున్నాను. తర్వాత అది వైట్ కలర్ ఒకటి తినేయాలకి టేస్ట్ చాలా బాగుంది. నెక్స్ట్ పానీపూరి తిందాం అనుకున్నాము. పానీపూరి అయితే వీళ్ళు మా కాలేజ్లో కన్నా ఇక్కడే బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా నేను మా ఫ్రెండ్ తినేసి ఇంకా నెక్స్ట్ బయలుదేరిపోయాము. ఇంకా ఎక్కడికైనా వెళ్దాము అనుకున్నాం, బట్ వద్దులే అని చెప్పి వెళ్ళిపోయాము. రోడ్లో అయితే కుక్కపిల్ల భలే క్యూట్గా ఉంది. అసలు అది ఎత్తలేకపోయాను నేను. అసలు మా లడ్డు కన్నా ఎక్కువ అదే బరువుగా ఉంది. అసలు ఎత్తుదామని ట్రై చేస్తున్నా కూడా రావట్లేదు. 2-3 సార్లు ఎత్తుకుందామని ట్రై చేశాను. ఖర్చిద్దేమని భయపడ్డాను 2 టైమ్స్. ఏం కాదులే అని అంకుల్ అనే వాళ్ళకి పెట్టేశాను. కానీ ఎత్తలేకపోయాను. అసలు ఏం పెట్టి పోషిస్తారో ఏమో వాళ్ళు. మనుషుల కన్నా ఎక్కువ దానికే పెట్టేలాగున్నారు. చాలా బరువుగా ఉంది, బట్ చాలా క్యూట్గా ఉంది. దాన్ని ఎవరో ఆ తాత వాకింగ్ తీసుకొచ్చారు. ఫుడ్ అయిపోయిద్దని చెప్పేసి మేము ఫాస్ట్గా వెళ్ళిపోయాము. ఫుడ్ అయితే ఆ టైంకి కొంచెం ఉండింది. అమ్మయ్య అనుకొని పెట్టుకొని ఫాస్ట్గా తినేసాము. ఈరోజు కర్రీ ఏదో చట్నీ చేసింది. ఏదో చట్నీ పప్పుల్స్ అంటారు చూడండి, అది క్యాబేజ్. పర్లేదు బాగానే ఉండింది. ఇంకా తినేసి ఇంకా వెళ్ళిపోయాము. మళ్ళీ రేపు మార్నింగ్ లేయాలి కదా అని చెప్పి